మీరు చూస్తున్నది రామాఫలం చెట్టు. దీన్ని కస్టర్డ్ యాపిల్ అని కూడా అంటాము. సైంటిఫికల్గా దీన్ని యానోనా స్క్వామోజా అంటాము. ఇవి మన ఆరోగ్యంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇంకా ఈ రామాఫలంలో విటమిన్ సి, డైటరీ ఫైబర్స్, విటమిన్ ఏ, పొటాషియము, మెగ్నీషియము ఉండటం వలన ముఖ్యంగా అది మన శరీరానికి ఇమ్యూనిటీని బూస్టప్ చేసి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. న్యాచురల్ షుగర్స్ ఉన్నాయి, అంటే గ్లూకోజు ప్లస్ ఫ్రక్టోస్ ఉండటం వలన ఇవి మనకు ఈ పండు తీయగా మిల్కీగా ఉండి టేస్టీగా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు లిమిటెడ్గా తీసుకోవాలి. రామాఫలాల యొక్క ప్రయోజనాలను మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఇట్ ఇంప్రూవ్స్ అవర్ గట్ హెల్త్, అంటే మన శరీరంలో జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసి ఇన్ఫెక్షన్స్ని అంటే జీర్ణశక్తిని పెంచడం ద్వారా మలబద్ధకాన్ని నివారించడంలో ఇది చాలా ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. అలాగే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్లకు ఇది వరం అని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, తర్వాత క్యాన్సర్ని నిరోధించేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. కాబట్టి రామాఫలాన్ని క్యాన్సర్ పేషెంట్స్ ఈజీగా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇది మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసి రోగాల నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా రామాఫలము ఏం చేస్తుందంటే, చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందంటే గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుంది. అలాగే మన జుట్టు, ఆ చర్మము ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ని అరికడుతుంది. అలాగా గర్భిణీ స్త్రీలలో అయితే, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకు కడుపులో పెరిగే బిడ్డకి మెదడు, వెన్నుపాము, నర్వస్ సిస్టమ్ బాగా ఉండాలంటే ఫోలిక్ యాసిడ్ ఉండాలి. ఈ రామాఫలంలో ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది అనేక విధాలుగా మన ఆరోగ్యానికి ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవాళ్ళు, అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు వాటి యొక్క బరువును పెంచుకోవటానికి కూడా, వెయిట్ గెయిన్ అవడానికి కూడా ఈ రామాఫలాలు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రయోజనాలని మనం చాలా ఉంటాయి. కాబట్టి వీటిని మనం జుట్టుకు హెయిర్ మాస్క్గా ఉపయోగించవచ్చు, ఫేస్కి కూడా ఒక ఫేస్ ప్యాక్గా ఉపయోగించవచ్చు. కాబట్టి మన చర్మ సౌందర్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని, మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని, గుండె ఆరోగ్యాన్ని, అలాగే మన మెదడు, వెన్నుపాము, అలాగే మెదడు యొక్క ఆరోగ్యాన్ని, డిప్రెషన్ని తగ్గించడంలోను, అలాగే మనకు రోగాల నుండి రక్షించడంలోను, గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలోను ఇలా చాలా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని రామాఫలాన్ని తీసుకోవచ్చు. అయితే దీన్ని డైరెక్ట్గా ఫ్రూట్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని మిల్క్ షేక్ లాగా ఉపయోగించవచ్చు. కాకపోతే సీడ్స్ని మాత్రం ఉపయోగించకుండా ఉండాలి. ఎందుకంటే సీడ్స్ అనేవి ఇవి విషాన్ని ఇట్ బికమ్స్ టాక్సిక్స్ అనమాట. కాబట్టి సీడ్స్ తీసుకోకుండా వీటి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తద్వారా మన ఆరోగ్యము మెరుగవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe my channel. My channel name is Rahman's Health and Biology.